ఏపీలో వైసీపీ అధినేత జగన్ పై కూటమి నేతలు మండిపడుతున్నారు. జగన్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. అంతేకాదు వీధి రౌడీలు, గంజాయి స్మగ్లర్లను ప్రోత్సహిస్తూ పరామర్శల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తూ వైసీపీని నిషేధించాలని తెలిపారు. జగన్ 2.0 అధికారంలోకి వస్తే రాష్ట్రమంతా అల్లకల్లోలంగా మారుతుందని అంటున్నారు. నిజానికి ప్రభుత్వాంక్షలు లెక్క చేయకుండా జగన్ పల్నాడు పర్యటనలో వైసీపీ నేతలు వ్యవహరించడంతోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారి చావుకు ఎవరు బాధ్యత వహిస్తారని సయ్యద్ రఫీ జగన్ ని ప్రశ్నించారు. ఆంక్షలు పాటించిన జగన్ ను ఎందుకు శిక్షించకూడదంటూ మండిపడ్డారు. అసలు వైసీపీకి మెంబర్షిప్ అనేది ఇంతవరకు లేదు. ఆ పార్టీకి రాష్ట్ర కార్యవర్గమే లేదు. జగన్ తనకు తాను వైసీపీకి శాశ్వత అధ్యక్షుడిగా నియమించుకున్నాడు. కేంద్ర ఎన్నికల సంఘం చీవాట్లు పెట్టిన తర్వాత శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోలేదని అబద్ధం చెప్పాడు. అయినప్పటికీ మళ్లీ ఎన్నికలు నిర్వహించలేదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలను నేలకేసి కొడితే తప్పేం కాదని చెప్పడం, సిఈసి నిబంధనలకు విరుద్ధమని రెచ్చిపోయారు. ఇలా అప్రజాస్వామ్య చర్యలకు పాల్పడుతూ ఒక రాజకీయ పార్టీగా రాజ్యాంగం ప్రకారం వ్యవహరించిన వైసీపీ గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీడీపీ నేత సయ్యద్ రఫీ ప్రశ్నించారు. తాజాగా జగన్ పల్నాడు పర్యటనలో ఓ కార్యకర్త వైసీపీ అధికారంలోకి వస్తే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్లు రప్పా నరుకుతానంటూ ప్లకార్డులు ప్రదర్శించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీంతో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలు బతికే పరిస్థితి ఉండదని టీడీపీ నేతలు చెబుతున్నారు. అందుకే ఆ పార్టీని నిషేధించాలని కోరుతున్నారు. ఇక జగన్ కూడా ఈ ఘటనను వ్యతిరేకించకుండా తమ కార్యకర్తను వెనకేసుకురావడం, పోలీసులకు సినిమా చూపిస్తామని మాట్లాడడంతో ప్రజలు కూడా జగన్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.